మీరు మలేషియాకి వెళ్ళిన తర్వాత కేసు 8 సంవత్సరాలు నడిచింది. దాని తర్వాత మీ నాన్న హత్య కేసులో ఒకటి సంబంధం ఉందని తెలిసి వాడిని కలవడానికి జైలుకి వెళ్ళాను. అక్కడ అతన్ని చూడడానికి వీలు కుదరలేదు. దాని తర్వాత అతని భార్యని కలిసి మాట్లాడాను. మీ నాన్నను అతను చంపలేదట. వేరే ఎవరో చేసిన దానికి అతను డబ్బుకు ఆశపడి జైలుకి వెళ్ళినట్టు అతని భార్య చెప్పింది. ఇందులో ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదనే ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు. ఈ రోజు తను జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడని తెలిసి అతను కలవడానికి వచ్చాను. అతను కూడా చంపేశారు. నిజం ఎక్కడ తెలిసిపోతుందనే భయంతో మీ నాన్నను చంపినవాడు ఇతని చంపుంటాడు. ఒక్క నిమిషం అన్నా, ఇప్పుడే వస్తాను. వెళ్ళరా. మర్డర్ కేసు డీల్ చేస్తున్న ఎస్ఐతో నేను మాట్లాడాను. అరటిగేల నరికే కొడవలతో ఎడమ చేత్తో నరికాడని చెప్పాడు. పోలీసు విచారణ జరుగుతున్నప్పుడే రంగనాథ్ గారిని నేనే చంపారని సరెండర్ అయ్యాడు. కేసు అక్కడితో ఆగిపోయింది. అరటిగేల నరికే కత్తి అంటే గురుమూర్తి మనుషులు అయి ఉంటారు, కానీ ఎడమ చేతి వాటం అన్నది మన ఊర్లో ఉన్న మన సర్పంచ్ మాత్రమే. లెఫ్ట్ హ్యాండ్ తో నరికి ఎవిడెన్స్ వదిలేయడం ఓల్డ్ టెక్నిక్ రా. ఈ 2 విషయాలు తెలుసుకుని మనం ఎవరిని అనుమానించాలి? క్లాట్ జరిగి చంపుకున్న తర్వాత ఊరు ఐకమత్యంగా ఉండాలని మా నాన్న ఆ రోజు కేసు పెట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు మా నాన్న చంపే ఛాన్సే లేదు. రండ్రా చూస్తాను. ఒక్కడే వెళ్ళి మా నాన్న చంపడానికి మా నాన్న పిరికివాడు కాదు. మా నాన్న ధైర్యం నాకు తెలుసు. స్టేషన్ నుంచి ఇంటికి వచ్చే లోపల చంపుండాలి. ఇంత జరిగిన తర్వాత కూడా వంకరపాలెం రూట్లోకి ఎందుకు వెళ్ళారు? జల్లికట్టు నుంచి వెళ్ళిన ఎద్దు వంకరపాలెంలో ఆగిందని చెప్పారు. దాన్ని పట్టుకోవడానికి వెళ్ళుంటారు. ఆ రోజు సాయంత్రం ఎద్దు ఇంటికి వచ్చేసింది. నేనే కట్టేశాను. అయితే ఎద్దు వంకరపాలెంలో ఉందని ఎవరు చెప్పారు? తమ్ముడు, ఎద్దు వంకరపాలెం దగ్గర ఉందంట, కట్టేయమని చెప్పాను. వెళ్ళి చూస్తాను, ప్రాబ్లం ఏం లేదు. అందరిని ఇంటికి వెళ్ళిపోండి. అయితే ప్రెసిడెంట్ కి మా నాన్నకి ఏదైనా గొడవలు ఉన్నాయి మావయ్య? తమ్ముడు, ఆ ఆఫీసర్ చెప్పినట్టు ఈసారి ఆ విత్తనాలు వాడి చూద్దాం. పంట బాగా వస్తే మనకే కదా లాభం. మామా, ఈ రోజు మన లాభాలు లెక్కలు వేసుకుని కూర్చుంటే రేపు మన పిల్లలు నడి రోడ్డు మీద నిలబెడతారు. మన తాత ముత్తాతల వ్యాపారమే అనుకుంటే ఈ రోజు మన గంజి తాగేవాళ్ళం. భూమి లేని వాడికి భూమి విలువ తెలిసేది. కడుపు కాలిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది. లాభాలు లెక్కలు చూడడానికి ఇది వ్యాపారం కాదు, వ్యవసాయం. రే బండితీరా. ఉంటా మావా. సరే అల్లుడు. ఏంటి మావా ఇలా అనేసి వెళ్ళిపోతున్నాడు? ఆయన గురించి నీకు తెలిసిందే కదా. ఈ రేజం కొత్త కాదు. మనసుకు నచ్చని పని ₹1 కోటి ఇచ్చినా సరే చేయడు. బహుశా దానికోసమే మీ నాన్నని చంపి ఉంటారని నాకు అనిపిస్తోంది. ఇంకా ఏంటి నన్ను ఆలోచిస్తున్నారు? ఊర్లో ఏదైనా కులపిచ్చోడిని రెచ్చగొట్టి గొడవలు పెడదామని ఆలోచిస్తున్నారా? లేదా ఊరే ఏకమై నిర్వహించే జల్లికట్టును ఆపించి వీళ్ళని ఎలా విడగొట్టాలని చూస్తున్నారా? ఇన్ని చేసిన వాడిని నాన్న అని పిలవడానికి అసహ్యంగా ఉంది. రేయ్, ఏంట్రా అవమానం? పెద్ద మనిషిగా బతకాలంటే నిజంగా నిజాయితీగా సంపాదించడం సాధ్యమవుతుందా ఏంటి? దొంగతనంగా దౌర్జన్యంగా చేస్తేనే బతకడం సాధ్యమవుతుంది. రంగనాథ్ వెనకాల కుక్కల తోకాడించుకుంటూ నేను పెద్ద మనిషి అనే వెళ్ళి తిరిగా. ఊర్లో ఒక్కడైనా గౌరవించాడా? లేదే. రంగనాథ్ ఏమో మంచోడే. ఊరికి మంచిదని అందరికీ ఉచితంగా పంచిపెట్టకు, అది జనాలకు నీతి ఉండదని చెప్పాను. కానీ ఆయన వినలేదు కదా. పోయిన సంవత్సరం కౌలు డబ్బులే ఇంకా ఇవ్వలేదు. అడిగితే ఈ సంవత్సరం పోనీ ఇస్తామంటున్నారు. ఇచ్చేదే కొంచెం డబ్బులు, దాంట్లోనే కట్టకపోతే ఎలా తమ్ముడు? ఇది కరెక్ట్ కాదు తమ్ముడు. మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? పక్కనున్న 2 ఊర్లలో కౌలుకి ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. మంచి డబ్బున్నాళ్ళు కౌలు డబ్బులు కావాలంటే ఎక్కువ వేస్తా ఉంటున్నారు. ఈ అలగా జనానికి పొలం ఇచ్చి వాళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది. పొలం దున్ని, వరి విత్తనాలు జల్లి, పైరు తీసి, నారు నాటి, ఇప్పుడు తౌడు తీసే వరకు వాళ్ళే చేసింది.
నీళ్లు లేకపోతే వాళ్ళేం చేస్తారు? ఇందులో వచ్చే ఆదాయంతో పెళ్ళని, పేరంటాలని, పిల్లలని, నామకరణాలని మొదలు కాటి వరకు దీన్నే కదా వాళ్ళు నమ్ముకున్నారు. అదే లేకుండా ఏం చేస్తారు? భిక్ష వెతుకోవాలా? అన్నం పెట్టేవాడిని భిక్ష వెతుకున్నది చేస్తే మనం మట్టి తిని బతకాలి. ఈ సంవత్సరం వరకే కవులు, ఇక నుంచి దున్నేవాడికే భూమి. అన్ని పొలాలు విడగొట్టి పట్టా చేయించి పంచాలని కలెక్టర్తో మాట్లాడాను. జల్లికట్టు ముగియగానే మొదలు చేసే పని అదే. మీరు భలే చెప్పారు అల్లుడు. డబ్బే ముఖ్యం అనుకుంటే ప్లాట్లు చేసి ఎప్పుడు అమ్మేవాళ్ళం కదా. నేనే నా కోసం చెప్పానా? గుడి ఆదాయం కోసం చెప్పాను. దేవుడికి పెట్టే నైవేద్యం కూడా వాళ్ళు పండించిన బియ్యంతోనే కదా. మంచోడెవడో ఈ భూమి మీద ఎక్కువ రోజులు బతికినట్టు ఈ చరిత్రలోనే లేదు. అందుకే పైకి పంపించేయాలని డిసైడ్ చేశా.